చిక్కడి గ్రేవీతో చికెన్ కర్రీ చపాతి, పూరి, దోసల్లోకి అయితే చాలా బాగుంటుంది. నాకు పర్సనల్ గా ఇడ్లీలోకి తింటాం అంటే చాలా ఇష్టం. ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దానండి. అండి వెల్కమ్ టు మీ వీరు రెస్టా వ్లాగ్. ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్, టొమాటో, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, ధనియాలు, మిరియాలు, లవంగాయ, చెక్క, యాలక్కాయలు, గసగసాల ప్లేస్ లో జీడిపప్పు గానీ బాదం పప్పు గానీ వేసుకోవచ్చు. అంతా కలుపుకొని మూత పెట్టుకొని టమాటాలు బాగా మగ్గిపోయి ఆయిల్ రిలీజ్ అవుతుంది అన్న స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పసుపు వేసుకొని అంతా కలుపుకొని కొంచెం పింకిష్ కలర్ లోకి వచ్చింది అన్నప్పుడు మసాలా పేస్ట్ వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది అన్న స్టేజ్ లో 1 అవర్ ఉప్పు నీటిలో నానబెట్టుకున్న చికెన్, ఉప్పు, కారం వేసుకొని అంతా కలుపుకొని ఒక 10-15 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇందులో కొంచెం వాటర్, కొత్తిమీర వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా గ్రేవీ దగ్గరకు వచ్చింది అన్నప్పుడు కసూరి మేతి, గరం మసాలా వేసుకొని మరొక 5 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. నచ్చితే కనుక ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. బై.